ఎవరివన్ మనం బయట ఎక్కడికన్నా వెళ్తే మనకు ఫుడ్ మంచిగా దొరకాలనుకుంటాం కదా. అయితే ఇవాళ మాకైతే మంచి బ్రేక్ఫాస్ట్ దొరికింది ఫ్రెండ్స్. అయితే ఈ ఆంటీ అండ్ ఇంకొక తాత ఏమంటే ఇడ్లీ సైకిల్ మీద అమ్ముతున్నారు ఫ్రెండ్స్, ఇడ్లీ వడ గింట. తాత ఏమంటే ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు మంచి టేస్ట్ అవుతుండే, ఆంటీ దగ్గర కూడా మంచి టేస్ట్ ఉండే, వాళ్ళు అయితే మహారాష్ట్ర వాళ్ళు. కానీ ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే ఎక్కువైతే మనకి ఇడ్లీ గింట దొరుకుతుంది కానీ మంచి టేస్ట్ అయితే దొరకదు. ఇళ్ళ దగ్గర అయితే రియల్ టేస్ట్ చట్నీ గింట వడ మంచిగా ఉండే ఫ్రెండ్స్. తాతది అయితే చాలా ఎక్సలెంట్గా ఉండే. మేము బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ షిరిడి నుంచి. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే శనిశంగనాపూర్కి వచ్చాం ఫ్రెండ్స్. షిరిడికి వచ్చామంటే శనిశంగనాపూర్ రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దగ్గరనే ఉంటుంది అండ్ 60 కిలోమీటర్ల నుండి. అయితే మాకు దారిలో ఇంకా ఆకలేసింది, వడపావ్ అండ్ డోక్లా తినేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయి. ఫైనల్గా శనిశంగనాపూర్ అయితే వచ్చేసినాం. అయితే ఇలా టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, ఇది బయట నుంచి. ముందేమంటే ఇలా టెంపుల్ లేకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటే ఇది కొత్తగా కట్టారు. లోపల శని దేవుడి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ బయట ఏమంటే నవగ్రహాల దర్శనం ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.